హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి ఆంధ్రాలో. ఏంటి తెలంగాణ అమ్మాయి ఆంధ్రాకి వెళ్ళింది అనుకుంటున్నారా? అవునండి, ఆంధ్రాకి వెళ్ళాను. అక్కడ బర్త్డే ఫంక్షన్ ఉండే. ఎవరిది అంటే మా ఆయన 15 సంవత్సరాలు ఒకరి దగ్గర డ్రైవింగ్ చేసిండు. వాళ్ళు హన్మకొండలోనే ఉండేవాళ్ళు తెలంగాణలో. కానీ వాళ్ళ పాపని ఆంధ్రాకి ఇచ్చిండ్రు. వాళ్ళ పాపకి పాప పుట్టింది. బర్త్డే ఫంక్షన్ అంటే వాళ్ళ మనమరాల్ది. ఇక్కడ వాళ్ళ అత్తగారికి మాత్రం 100 ఎకరాల భూమి ఉందంట. గ్రేప్స్ తోట చూడండి, వానలు పడి గ్రేప్స్ మొత్తం ఖరాబ్ అయినాయట. అట్లే ఉంచిండ్రు. ఇక మళ్ళీ మిగతావి తెంపి అమ్మలేదు. లోడు ఏంటంటే గుత్తులు గుత్తులు ఉన్నదే తీసుకెళ్తారు కదా. ఇక్కడ బత్తాయి తోట కూడా ఉందండి. ఇంకా వాళ్ళకి అరటి తోట కూడా ఉందంట. చాలా పండ్ల తోటలు ఉన్నాయి వాళ్ళకి. చాలా పెద్ద ఆసాములు కూడా. మా ఆయన డ్రైవింగ్ పని చేసినప్పుడు సార్ మేడం అని పిలిచేది వీళ్ళని. కానీ నేను పెళ్ళి చేసుకున్న దగ్గర నుండి వీళ్ళని ఒక సొంత వాళ్ళలాగానే అమ్మ, అన్నయ్య, వదిన, అక్కయ్య అనే పిలుచుకుంటూ వస్తున్నా. ఇప్పటికి కూడా నన్ను ఒక సొంత కూతురు, సొంత చెల్లిలాగానే ఫీల్ అవుతారు. చూడండి, లేని వాళ్ళకి తెంపుకోమని చెప్పినా తెంపుకొని తినేవాళ్ళు కదా. ఉన్నోళ్ళు ఉండేడిస్తే లేనోళ్ళు లేకేడ్చిండ్రట. అట్లా ఉంది. ఎప్పుడైనా కూడా ఆస్తి ఉన్న వాళ్ళకే ఇంకా ఏదైనా ఇస్తూ ఉంటారు. ఆస్తులు లేని వాళ్ళకి ఏం పెట్టరు. కట్నాలు కానుకలైనా కూడా స్థాయిని బట్టే పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అయితే చాలా రిసీవింగ్ చేసుకున్నారండి. చాలా బాగా చూసుకున్నారు. సొంత వాళ్ళలాగా చూసుకున్నారు. చాలా బాగా నచ్చింది. వీళ్ళు దేవుడి పూజలు కూడా చాలా బాగా చేస్తారు. దేవుళ్ళను ఎలా పూజిస్తారో మనుషులను కూడా అలా ఆరాధిస్తారండి ఈ ఆంధ్ర వాళ్ళు. ఈ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేయరు. తినడానికైతే చాలా బాగా ఖర్చు పెడతారు. ఎవరైనా చుట్టాలైన ఎవరైనా వెళ్ళినా కూడా కడుపు నిండా పెట్టి పంపిస్తారు. ఇక్కడ అమ్మాయి పేరు ఆద్య. ఆ అమ్మాయి అయితే చాలా యాక్టివ్ ఉందండి. చాలా అంటే చాలా. ఎవరైనా బర్త్డే పిల్లలు అయితే ఏడుస్తుంటారు, అంత అల్లరల్లరి చిరాకు పడుతుంటారు కదా. కానీ ఈ అమ్మాయి 2 గంటలు ఆ స్టేజ్ మీద ఎంత ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా ఉందండి పాప. ఇంకా ముందు కూర్చున్న వాళ్ళకి అబ్బా పాప చూడండి అనేటట్టుగా ఉంది ఆ పాప. ఇక్కడ ఎంట్రింగ్ దగ్గర రైట్ సైడ్ ఏమో అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, లెఫ్ట్ సైడు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న. చూడండి, ఆ వైట్ షర్ట్ వేసుకున్న అతని దగ్గరే మా ఆయన డ్రైవర్గా పనిచేసిండు. పాప చూడండి. మనం తెలంగాణ వాళ్ళం ఇంకొంచెం పెట్టుకోండి అంటాం కదా. వాళ్ళు అన్నం పెట్టేటప్పుడు బాగా తినండి, బాగా తినండి అంటారు. ఇక్కడ చూడండి పాప ముందు వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేస్తుంది. హాయ్ అంటే హాయ్ అంటుంది, డ్యాన్స్ చేస్తుంది. చాలా ఆ పాపను చూసుకుంటూనే హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే. కేక్ కటింగ్ అయితే అయిందండి, తినిపిస్తున్నారు. ఈ అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉంటారు. మా పిల్లలు కూడా అమెరికాకి వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి మేము తీసుకెళ్ళి మాట్లాడించినాం. ఇక్కడ చూడండి, ధర్మవరంకి వచ్చినాం. ధర్మవరం పట్టు చీరలు ఫేమస్ అంట. మా పిల్లలు నీరసంగా కూర్చున్నారు. పిల్లలకి ఇక అట్లా కూర్చోవడం ఎట్లా ఉంటుంది చెప్పండి, కట్టి పడేసినట్టు కదా. ఫేసులు ఎలా పెట్టింది చూడండి. వాళ్ళైతే చీరలు సెలెక్ట్ చేస్తున్నారు. నేను కూడా ఒక 2 చీరలు సెలెక్ట్ చేసుకున్నా. మా ఆయన ఒక చీర సెలెక్ట్ చేసిండు, నేను ఒకటి చేసిన. కానీ చాలా బాగున్నాయండి ఇక్కడ పట్టు చీరలు. నేను ఆ షాప్ అతని నెంబర్ కూడా తెచ్చిన, అంటే సేల్ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి. చూడండి ఎంత మెత్తగా, క్లాత్ కూడా చాలా బాగుంది. అక్కడనైతే 2 చీరలు తెచ్చుకున్నాం. ఇక్కడ వచ్చేసి జోగులాంబ టెంపుల్ ఉంది మేము వచ్చే దారిలో. ఎంతో మహిమగల్ల దేవత అంట. మీరు కూడా అటు సైడే వెళ్ళినప్పుడు వెళ్ళండి. చాలా మహిమగల శక్తిపీఠం అక్కడ. మేము కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడానికి గంగా నదిలోకి వెళ్తున్నాం. ఇక్కడ పడవలు కూడా, బోట్స్ కూడా ఉన్నాయండి.
ఇక్కడ వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ దీపాలు కూడా ఆ నదిలో వదిలేస్తున్నారు కొంతమంది. మా పాప స్నాప్ పెట్టడానికి ఫోటో తీస్తుంది. కానీ రష్ ఎక్కువ ఏం లేరు, వస్తున్నారు వెళ్తున్నారు. ఉండడం అయితే లేదు, వచ్చి వెళ్ళడమే. మా ఇద్దరు పిల్లలు, చిన్న పాప పెద్ద పాప. నడిపామ రాలేదు, ఆమెని ఎక్కువ పంపించారు, ఇంటర్ సెకండ్ ఇయర్ కదా. అసలే నారాయణ. ఇక్కడ చూడండి దీపం ఎలా వెలుగుతుందో గంగా నదిలో. బోట్స్, స్టీమర్ చాలా బాగుందండి. స్పెండ్ చేసే వాళ్ళు చేస్తారు కావచ్చు, కానీ మేము అలా దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చేసినాం. మా ఆయన వస్తున్నాడు కాలు చేతులు కడుక్కొని. అక్కడ చూడండి జోగులాంబ. అందరు బాగుండాలమ్మా, అందులో మేము ఉండాలి తల్లి, జోగులాంబ తల్లి. అందరూ మొక్కుకోండి, కోరిన కోరికలు నెరవేర్చే దేవత. ఇక్కడ శివుడు, శివాలయం కూడా ఉంది. ఇక్కడ 365 ఒత్తులు కాల్చే వాళ్ళు కాలుస్తున్నారు ధ్వజస్తంభం దగ్గర. ఎంత బాగుంది చూడండి. కానీ ఇవి పురాతన కాలం నాటివే. ఈ గుడిలో మన శిల్పాలు, చెక్కిన శిల్పాలు ఇవి చూడండి. అన్నీ రాయితోనే ఉంది మొత్తం, గుడి మొత్తం రాతితో నిర్మించిన గుడి ఇది. ఆ రాతికే శిల్పాలను చెక్కిర్రు. చాలా బాగుందండి గుడి. శివలింగం అక్కడ, శివాలయం, ధ్వజస్తంభం ఇక్కడ. ఇదండి మేము ఆంధ్రాకి వెళ్ళి ఎంజాయ్ చేసింది, ట్రిప్ వేసింది. చాలా బాగా అనిపించింది, కానీ కొంచెం టైర్డ్ అయినాం. 6 hours జర్నీ కదా మా దగ్గర నుండి. అటు 6 hours, ఇటు 6 hours, అలా కొంచెం టైర్డ్ అయినాం. ఆ దేవత దీవెనలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం మన చేతుల్లో.